రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే స్ప్రింక్లర్ ద్వారా నీటిని ఇవ్వడం అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగకంతా స్ప్రింక్లర్లు ఉపయోగిస్తారండి. అలాగే స్ప్రింక్లర్లతోనే మనం నీటి అనేది ఎక్కువగా తడవడానికి, తక్కువ టైంలో ఎక్కువ నెల తడవడానికి మన స్ప్రింక్లర్ని ఉపయోగిస్తారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా, వాటిలో ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా అమర్చుకోవాలా, అలాగే వాటిలో జాగ్రత్తలు ఎటువంటి పాటించే స్ప్రింక్లర్ల వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది, స్ప్రింక్లర్లు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది రకాల గురించి మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో అనేది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కావున మన శనక్కాయ రైతులు కానీ, మన రాయలసీమ రైతులు కానీ, అంత రైతులు కూడా మీరు స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూజ్ చేసే ప్రతి ఒక్క రైతు వీడియో చూడవలసిందేనండి. ముఖ్యంగా స్ప్రింక్లర్ సిద్ధం అనేది మనకు మొక్కల మీద అలాగే పంటల మీద వర్షం చిరుకుల్లాగా పడేదాన్ని విరజిమ్మడం అంటారండి. దానివల్ల విరజిమ్మడం అనేది తుంపలుగా పడినట్లుగా ఉంటుందండి. దీనికి ఒక పీడనం అనేది మనము మోటార్లో మన ఫిల్టర్ దగ్గర మనం ఉంటుందండి. ఆడ పీడనం తిప్పే ఉంటుంది. 1.5 కేజీ నుంచి 3 కేజీల వరకు పీడనం పెట్టుకోవాలా. ఆ నీరుకి మనం పైపులు అమర్చినప్పుడు ఆ స్ప్రింక్లర్లో ఉండే నాజిల్ ద్వారా నీళ్లు పోయి తుంపలుగా విడిపోయి వర్షపు జల్లుగా పోయి నేలపై పడుతుందండి. ముఖ్యంగా స్ప్రింక్లర్లో అతి ముఖ్య భాగాన్ని మనం స్ప్రింక్లర్ హెడ్ అంటారు. దీనిలో 2 రంధ్రాలు ఉంటాయని స్ప్రింక్లర్. ఇందులో ఒక రంధ్రం సైజు 4 నుంచి 5.6 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. రెండవది 3.13 మిల్లీమీటర్లు ఉంటుందండి. స్ప్రింక్లర్ హెడ్ అనేది ముఖ్యంగా పైపులో వచ్చే పీడన ఒత్తిడి అంటే ప్రెజర్, పైపులో వచ్చే ప్రెజర్ మీదపై ఆధారపడి ఉంటుందండి. ఎక్కువ పీడనం ఉన్నట్లయితే, ఎక్కువ పీడనం కలిగినైతే 2 నుంచి 4 కేజీలు ఉన్నట్లయితే, తక్కువ పీడనం వచ్చి 0.34 నుంచి 2.72 కేజీల పీడనం మనకు సరిపోతుంది వరకు పనిచేస్తాయండి. ఎక్కువ పీడనం ముఖ్యంగా 35 మీటర్లు అంటే 35 మీటర్లు వ్యాసం అంటే 35 మీటర్లు నేలను మనం ఇట్లా 35 మీటర్లు పట్టుకుంటే 35 మీటర్లు నేలను తడపగలదు. తక్కువ పీడనం అయితే 30 మీటర్లు నేలను తడపగలదండి. ముఖ్యంగా స్ప్రింక్లర్లు నాజిల్ నుండి వచ్చే నీళ్లు ఎప్పుడైనా సరే పరిమాణం అనేది పైపులో ఉండే పీడనంపై, అలాంటి పైపుల్లో వచ్చే ప్రెజర్పై ఆధారపడి ఉంటుందండి. పీడనం తక్కువ ఉన్నట్లయితే నీళ్ళు బిందువులు అనేది అంటే నీటి చుక్కలు అనేది తక్కువగా స్ప్రింక్లర్ ద్వారా తక్కువ పరిమాణంలో విడుదలైతే అట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే నేలకు హాని కలుగుతుందండి. కావున మనం అందుకే పైపుల్లో ప్రెజర్ అనేది మనకు కంపల్సరీ స్ప్రింక్లర్ పద్ధతిలో నడపాలండి. స్ప్రింక్లర్లో పద్ధతిలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి నీటి వసతి, అలాగే పంప్ స్టేషను, అలాగే పంప్ కనెక్టరు, 6 మీటర్ల పొడవుగల పైపు, హెచ్డిఎఫ్సి పైపులు ఉంటాయి కదండి, అవి హెచ్డిపి పైపులు కానీ, అలాగే స్ప్రింక్లర్ శాడిల్ కానీ, అలాగే స్ప్రింక్లర్ హెడ్ లేదా నాజిల్ అంటారండి, అలాగే రైజర్ పైపులు, అలాగే పైప్ బెండు, అలాగే మరియు ఎండ్ క్యాప్ అంటారు. ఓకే, ఈ స్ప్రింక్లర్ పద్ధతిని 3 విధాలుగా అమర్చుకోవచ్చండి. ముఖ్యంగా మెయిన్ పైపులు ఉంటాయి కదండి, చిన్న పైపులకు లాటరల్స్ ఉంటాయి కదండి, భూమిలో పాతిపెట్టి కదిలించే వీలు లేకోకుండా మనం అమర్చుకోవచ్చు. రెండో పద్ధతి వచ్చి కొంతవరకు శాశ్వతంగా ఈ పద్ధతిని అవలంబిస్తారు. దీనిలో మెయిన్ పైపులు ఉంటాయి కదండి, మెయిన్ పైపులు భూమిలో ఉండి మిగతా పైపులన్నీ కదిలించే వీలవుతుంది కాబట్టి మన ఆ పద్ధతి ద్వారా కూడా స్ప్రింక్లర్లు అమర్చుకోవచ్చు. అలాగే మూడో పద్ధతి వచ్చి ఈ పద్ధతిలో అన్ని రకాల పొలం నుండి మరొక పొలానికి తీసుకుపోయే పద్ధతి. అంటే మనం స్ప్రింక్లర్లు మారుతానే ఏరే తాకు తీసుకోవచ్చు. దాన్ని మూడో పద్ధతి అంటారు. అంటే యూజ్గా ఉంటుంది. అంటే ఈరోజు రాత్రి ఇట్లా వేసినాము, ఈ వంతు మళ్ళీ రెండో వంతు అక్కడ వేసుకోవచ్చు కాబట్టి దానికి యూజ్గా ఉంటుంది. అలాగే స్ప్రింక్లర్ల రకాలు అనేటివి మనం వివిధ రకాల ఉపయోగించే పంటల వివరాలు, అలాగే వివిధ రకాల స్ప్రింక్లర్లు ఏమేమి ఉన్నాయి. ఇంపాక్ట్ స్ప్రింక్లర్లు ఇవి వచ్చి తక్కువ పరిధి కలిగివ్వండి. పనిచేసిన కావాలన్న పీడనం వచ్చి మనకు దీనికి పీడనం ప్రెజర్ ఎంత ఉండాలంటే 2 నుంచి 5 కేజీల వరకు ఉండాలి. స్ప్రింక్లర్లు జెట్ యాంగిల్ వచ్చి అంటే మన నీళ్ళలో ఎంత యాంగిల్లో కొడుతుందంటే 30 డిగ్రీలు నీటి విడుదల చేస్తుంది. అలాగే గంటకు వచ్చి 1200 నుంచి 1400 లీటర్ల వరకు వస్తుందండి ఈ రకం స్ప్రింక్లర్లు. ఈ రకం అన్ని రకాల పంటలకు అనుకూలం అండి. వేరుశెనగ కానీ, గోధుమ కానీ, పొద్దుతిరుగుడు కానీ, ఆకుకూరలు కానీ ఉపయోగమే. అలాగే మైక్రో స్ప్రింక్లర్ లేదా మైక్రో జెట్స్ అంటారండి. ఇవి వచ్చి పండ్ల తోటలకు, అలాగే ఉద్యాన పంటల తోటలకు మనకు అనుకూలం అండి. తక్కువ ప్రెజర్ 2 నుంచి 2 కేజీల వరకు 2 కేజీల ప్రెజర్తో పనిచేస్తాయి. నీటి యాంగిల్ వచ్చి 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు నీళ్ళు గంటకు 220 నుంచి 500 లీటర్ల వరకు మనం ఉత్పత్తి చేస్తుంది. అలాగే జైట్ స్ప్రింక్లర్లు ఇవి వచ్చి ఎక్కువగా ప్రెజర్ కలవండి. రెయిన్ గన్ స్ప్రింక్లర్లు అంటారండి. ముఖ్యంగా అధిక పీడనం వచ్చి 5 కేజీలు ఉండాలా. నీటి యాంగిల్ వచ్చి 30 డిగ్రీలు ఉంటుంది. గంటకు డిశ్చార్జ్ వచ్చి 6000 నుంచి 18000 లీటర్ల వరకు ఉంటుంది. గడ్డి, అలాగే సప్ప, అలాగే ఆహార ధాన్య పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. అలాగే పాపప్
స్ప్రింకర్లు అంటారు. పాపప్ స్ప్రింకర్లు అంటే మధ్య రకంగా పీడనం ఉంటాయండి. 2 నుంచి 5 కేజీ వరకు ప్రెజర్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ రకం స్ప్రింకర్లలో పచ్చికల్లోనూ అలాగే పచ్చికల్లో అంటే కొద్దిగా బీడు భూముల్లోనూ ఇలా భూముల్లో వాడతారండి. అలాగే పార్కుల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది నీటి విడుదల వచ్చి డిశ్చార్జ్ వచ్చి గంటకు వచ్చి 500 నుంచి 5000 లీటర్ల వరకు పడుతుందండి. అలాగే రెగ్యులేటెడ్ స్ప్రింకర్లు ఇవి వచ్చి ఎగుడు దిగుడు నేలల్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఎత్తు పల్లాల్లో ఉన్న నేలల్లో వాడతారండి. అలాగే పార్ట్ సర్కిల్ స్ప్రింకర్లు ఇవి వచ్చి నేల అంచుల్లో అలాగే ఒక్క పక్కకు మాత్రమే అంటే ఒక పక్క మాత్రమే అర్ధవలయం అంటారు కదండి, ఒక పక్కకు మాత్రమే తెలిసే విధంగా వాడతారు. అలాగే పర్పోర్టెడ్ పైపులు ముఖ్యంగా పచ్చికల్లోనూ అలాగే లాన్సుల్లో ఎక్కువగా వాడతారు. పచ్చికల్లో అంటే బీళ్ల భూముల్లో కూడా ఎక్కువగా వాడతారు స్ప్రింకర్లు. స్ప్రింకర్ పద్ధతి వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి? ముఖ్యంగా స్ప్రింకర్ పద్ధతులు అనేది నీరు పారుదల విధానంలో ముఖ్యంగా పొలంలో నీరు పారించే విధంగా కాలువలు గట్లు ఏర్పాటు చేసిన అవసరం లేదండి. అందువల్ల పంట భూమి నష్టపోకోకుండా బాగా తుంపలు పడడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే నీళ్లు పారించడం వల్ల మనకి 35% నీళ్ళు అనేది భూమిలోకి ఇంకిపోతుంది కావున మనం నీటి నష్టం కూడా ఎక్కువ అవుతుంది. దీంట్లో స్ప్రింకర్లు అయితే మొక్కకి ఎంత కావాలో అంతే మనకు ఉపయోగపడుతుందండి. అలాగే స్ప్రింకర్ పద్ధతిలో మనకు నీటిని మనం పంపించడం వల్ల భూమి పొరలోకి చొచ్చుకొని పోకుండా అవసరమైన మొక్కకు మాత్రమే ఎంత కావాలో అంత ఉపయోగపడుతుందండి. అలాగే ఇసుక నేలలు అయితే ఈ నీటి యాజమాన్యం బాగా పూర్తిగా ఉపయోగపడడానికి ఆస్కారంగా ఉంటుందండి. ముఖ్యంగా మొక్కలకు అవసరమైనంత నీటిని మాత్రం తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఇవ్వచ్చండి నీటిని అనేది. అలాగే స్ప్రింకర్లో మనకు నీళ్ళు అనేది తుంపర వల్ల వస్తుంది కాబట్టి భూమిపై అధిక నీరు నిల్వ ఉండదండి. మట్టి గడ్డకట్టదు. అవసరమైతే గాలి మరి నీరు భూమి విత్తనాలు త్వరగా మొలకెత్తాయి. తద్వారా మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఎగుడు దిగుడు నీళ్ళలో ఉన్న రకాల్లో అయితే నీటి వసతి కన్నా ఎత్తులు ఉన్న భూముల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు. నీరు అనేది వర్షం మాదిరి తుంపర్ల వల్ల పడడం వల్ల మనకి అధిక ఉష్ణోగ్రత నుండి అలాగే మన ఎండ ఎక్కువనే కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎండ నుంచి రక్షణ కూడా ఉపయోగపడుతుంది. స్ప్రింకర్లు మనకి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా 5,000 నుంచి 5,600, 2 ఎకరాలకైతే 6,000 నుంచి 7,000 స్ప్రింకర్లు అమర్చేదానికి, 3 ఎకరాలకైతే 9,000 నుంచి 10,000, 4 ఎకరాలకైతే 11,500 నుంచి 12,000 ఖర్చు. స్ప్రింకర్ పైపుల సైజులు బట్టి ధరల్లో కొద్ది మార్పు ఉండొచ్చండి. నేను చెప్పేది బ్రీఫ్గా చెప్పాను. అలాగే దాన్ని ఎలా పెట్టుకోవాలి? పైపులు మరియు ఫిట్టింగ్లు తరచూ పైపులను కప్లర్లను శుభ్రంగా పరుచుకోవాలి. అలాగే నట్లు మరియు బోల్ట్లను టైట్గా బిగించుకోవాలి. క్యాప్లు ఉంటాయి కదండి అతుక్కునేటివి, అవి బాగా బిగించుకోవాలి. పైపులు ఎట్టివరతి పరిస్థితులను ఎరువుల కుప్పలపై మరియు తడిగా ఉన్న కాంక్రీట్పై ఉంచకూడదండి. ఎరువులపై కుప్పలపై అలాగే కాంక్రీట్లపై మనం ఎక్కువగా పెట్టుకోకూడదు ఈ పైపులు అనేది. స్ప్రింకర్ హెడ్, ఇది స్ప్రింకర్లు అనేది హెడ్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు కదిలించినప్పుడు స్ప్రింకర్ హెడ్ పాడవకుండా జాగ్రత్తగా వహించాలండి. 80% స్ప్రింకర్లకు నూనె గ్రీసు అనేటువంటి మనం వాడకూడదండి. లుబ్రికేట్ వాడకూడదు. అరిగిపోయిన తర్వాత వాచర్లు ఎప్పటికప్పుడు మనం కొత్తగా పెట్టుకుంటూ ఉండాలి. అలాగే స్ప్రింగ్ టెన్షన్స్ అంటే స్ప్రింగ్ టెన్షన్ అనేది తగ్గిపోతే పెంచిన మన స్ప్రింగ్ని మనం ఆర్మను గట్టిగా బిగించి స్ప్రింగ్ చివరలను పైకి లాగి మనం వంచాలండి. అప్పుడు మూసిపోయిన నాజిల్ శుభ్రపరిచేందుకు మూసిపోయిన నాలుగు ఇసుక అనేది ఏమైనా ఉంటుంది దాంట్లో మనకు ఇనుప మనం పించుతుంటాం కానీ దాంతో మనము కుచ్చితే మనకు లోపల ఇసుకున్నా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే సన్నని పొలాలు వాడాలండి. అలాగే పైపులను నేల మీద లాక్కోకుండా మనుషులతో పోసుకొని, ఇంకోటి అంటే శనిక్కాయ వేస్తారు దాన్ని పైపులు అట్లా ఈడుచుకుంటూ పోతుంటారు. అట్లా చేయకూడదు. భుజాన్ని వేసుకొని కొద్దిగా లేట్ అయినా కానీ ఎత్తుకొని పోసుకొని అట్లా వేసుకోవాలి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, అలాగే నేను ఇప్పుడు చెప్పిన విషయంలో మీకు ఎటువంటి సందేహాలున్నా స్ప్రింకర్ల గురించి మీరు నాకు చెప్పండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు చెప్తాను. అలాగే మీకు ఎటువంటి పంటల్లో ఈ పంటే కాదండి అన్ని రకాల పంటల గురించి కూడా నేను చెప్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఎందుకంటే నేను కొత్త విషయాలు తీసుకురావడానికి ఆస్కారంగా ఉంటుంది కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.